ఎందుకు నీకు ప్రజలు ఓట్లేస్తారు? నువ్వు సూపర్ 6లో ఉండే హామీలు అంటే ఆడబిడ్డ నిధి ఇవ్వనందుకు నీకు మళ్ళా నీకు ఓట్లేయాలనా? లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇవ్వనందుకు నీకు ఓట్లేయాలనా? లేకపోతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 50 ఏళ్లకు పెన్షన్ ఇవ్వనందుకు నువ్వు ఓట్లేయాలనా? మళ్ళా నిత్యావసర సరుకుల ధరలు పెంచినందుకు నీకు ఓట్లేయాలనా? లేకపోతే డీజిల్ ఛార్జీలు పెంచినందుకు నీకు మళ్ళా ఓట్లేయాలనా? ఏ దానికి ఓట్లేయాలా? ఎరువులు రేట్లు పెంచినందుకు నీకు ఓట్లేయాలనా? లేకపోతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తానందుకు నీకు ఓట్లేయాలనా? ఏ దానికి ఓట్లేయాలా? నువ్వు ఏమీ చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నప్పుడు 98% సూపర్ 6 ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ ప్రజలకు ఇచ్చేయడం జరిగింది. మీకు నచ్చితే ఓటేయండి అని అడిగినటువంటి మొనగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎంతసేపు ఉన్నా కానీ ప్రజలను మోసగించడం, మాయ చేయడము మీరు స్పెషలిస్ట్. మీకు ఎందుకు మళ్ళీ ఓట్లేస్తారు? ఇంకా ఇంకోటి ఏమంటాడు, ఎన్డీఏ వన్స్ అగైన్ అంటాడు. చంద్రబాబు నాయుడు చూస్తే అసలు నవ్వుకోవాలన్నా ఏడ్చాలన్నా అర్థం కావడంలో ప్రజలకు. ఇప్పుడు గతంలో ఓన్లీ పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఈ పూట 15 ఏళ్ళు ఉంటుంది 15 ఏళ్ళు ఉంటాయని. అప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడలే, లేకపోతే బీజేపీ మాట్లాడలే దాని గురించి. అంటే 15 ఏళ్ళు ఉంటామో లేదా 5 ఏళ్ళు ఉంటామో 10 ఏళ్ళు ఉంటామో అని. ఇప్పుడు మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ ఎన్డీఏకి వేయాలంటున్నాడు. కానీ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ మళ్ళీ రావాలంటున్నాడు, పవన్ కళ్యాణ్ అంటున్నాడు. కానీ బీజేపీ వాళ్ళ గురించి ఏం మాట్లాడడం లే. అంటే దాని అర్థం ఏమి అంటే మీతో ఉండాలని బీజేపీకి ఉన్నట్టు లేదు. అందుకు వాళ్ళు ఏం చెప్పడం లే. 3 పార్టీలు ఉంటే 2 పార్టీలు మేము ఉంటాము, ఇండియా కావాలంటున్నారు. 3వ పార్టీ అయితే ఏం మాట్లాడడం లే. అది మీరు ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక మీరు సంపద ఎంత సృష్టించారో చెప్పలేదు. మీకు చాలా ఇష్టమైన పదం సంపద సృష్టి. రెండోది డబుల్ ఇంజన్ సర్కార్. సంపద సృష్టి ఎంత సృష్టించారంటే ఏం చెప్పలే. డబుల్ ఇంజన్ సర్కార్ అంటాను. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఇదే ఈ రాష్ట్రానికి నేనేం మాట్లాడతానో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ డబ్బులు తెచ్చినా ఉంటాను. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు నష్టాల్లో ఎందుకుంది? ఆ స్టీల్ ప్లాంట్కు గని లేదు, అంటే సొంతగా గని లేదు. అందుకు ఆ ప్లాంట్ నష్టాల్లో ఉంది. నువ్వు ఇప్పుడు 10,000 కోట్లు తెచ్చినా ఉంటారే, ఆ డబ్బులు తీసుకొని ఆ ఎంప్లాయీస్ అందరికీ డబ్బులు తెల్లగొట్టి ఆ ఫ్యాక్టరీని అమ్మేయాలని ప్రయత్నం చేస్తున్నావు. ఎందుకంటే పార్లమెంటులో కూడా ఐరన్ స్టీల్ మంత్రి దాన్ని ప్రైవేటీకరణకే మేము ముందుకు పోతానా అని చెప్పినాడు. తర్వాత నువ్వు పక్కనే ఆర్సిలార్ మిట్టాల్ అనే ప్లాంట్ మన శంకుస్థాపన చేసినావు. నీకు గవర్నమెంట్ ప్లాంట్కు ఎవరన్నా కానీ సొంత గని కావాలని కోరుతారా, లేకపోతే ప్రైవేట్ వాళ్ళకి సొంత గని కావాలని కోరుతారా? అంటే నువ్వు ప్రైవేట్ వాళ్ళకి మీ ఎంపీలందరూ కలిసి స్టీల్ అండ్ ఐరన్ మంత్రికి పోయి ఆర్సిలార్ మిట్టాల్ ప్లాంట్కు సొంత గని కావాలని కోరుతారు, కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సొంత గని కావాలని కోరడంలే. అంటే ఏమి? మీకు ఆడ డబ్బులు వస్తే వాళ్ళ ప్లాంట్ పెట్టాలా, గవర్నమెంట్ అన్ని కూడా అమ్ముకుంటా పోవాలా? వైజాగ్ రైల్వే లైన్ సాధించినామని చెప్తాను. వైజాగ్ రైల్వే లైన్ సాధించిన మాట వాస్తవమే, కానీ అరకు చాలా ఇంపార్టెంట్ కీలకమైన ఏరియాలో ఐరన్ ఓర్ అనే మైనింగ్ జరుగుతుంది. దగ్గర అంటే ఈ రైల్వే ప్యాసింజర్ అంటే మనుషులు ఎక్కితే రైల్వేకి లాభం ఏం రాదు. రైల్వేకి లాభం రావాలంటే ముడు సరుకు అనేది ఎక్కడి నుంచి ఎక్కడికో చోటికి పోతేనే రైల్వేకి లాభాలు వచ్చేది. ఈ రాష్ట్రంలో దగ్గరగా 70% ఐరన్ ఓర్ ఎక్కడి నుంచి పోతుందంటే అరకు నుంచి పోతుంది. అంటే కేకే లైన్ అనేది నువ్వు ముందు విజయవాడలో వైజాగ్లో ఉండేది నువ్వు తీసుకుపోయి ఒరిస్సాలో కలుపుతావు. అంటే ఒక రైల్వే జోన్ ఇచ్చినామని చెప్తానే ఉండవు ఒక పక్క, కానీ దాంట్లో లాభం వచ్చే ఏరియా అంతా, లాభం వచ్చే డబ్బులు అంతా తీసుకుపోయి ఒరిస్సాకు కలుపుతావు. మరి చంద్రబాబు నాయుడుకు ఏమన్నా నోరు ఉందా? నోరు లేదా? కూటమి ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్తున్నాడు కదా, మరి అది కూడా సాధించుకోలేదు దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు. దీనికోసం నీకు మళ్ళీ రెండోసారి ఎన్డీఏకి అధికారం ఇవ్వాలనా అని చెప్పి తెలియజేసుకుంటూ, సో ఖచ్చితంగా విజ్ఞత కలిగిన ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్పినా కానీ ఖచ్చితంగా మళ్ళీ ప్రజలను మోసం చేసేదానికి మళ్ళీ వస్తున్నాడు. ఈ 2 సంవత్సరాల్లో మేము ఫలాన్ని చేసినామని చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాడు. లేకపోతే రాబోయే 3 ఏళ్లలో మేము ఇది చేస్తామని చెప్పుకునే పరిస్థితిలో కూడా అతను లేడు. కాబట్టి అవతల పార్టీని వ్యక్తిగతంగా వాళ్ళను కించపరిచే కార్యక్రమంలో ఆయన ముందున్నాడు.